ఈ శుక్రవారపు ఆరాధన కూడికకు చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. అందరికి వందనాలమ్మా. బయట ఉన్న వాళ్ళకి కూడా వందనాలమ్మా. మీరు బయట ఉన్నారా? పోయిన శుక్రవారం ఏం వాక్యం విన్నాం గుర్తుందేమో ఎవరికైనా? చెప్తారా? 3 సిలువలను గురించి. ఏమేం సిలువలు? ఒకటి విమోచన సిలువ, రెండవది విసర్జించిన సిలువ, మూడవది విశ్వసించిన సిలువ. అటుపోయిన శుక్రవారం మాకేం తెలుసు సార్ ఇంకంత లాంగ్ పోతావని. యేసుక్రీస్తు వారు నిర్దోషి అని చెప్పిన 8 మంది, మనతో కలిపి 9 మంది. అటుపోయిన శుక్రవారం అదేనా? 2 వారాలు శాసనాలను గురించి విన్నాం కదా. 3వ వారం, మొదటి వారం ఉపవాసం ఎలా చేయాలి, ఎన్ని రోజులు చేయాలి అని విన్నాం. 2వ వారం, 3వ వారం శాసనాలను రద్దుపరిచిన దేవుడు అనే వాక్యాలు విన్నాం. 4వ వారం నిర్దోషి అని చెప్పినటువంటి వ్యక్తులను గురించి విన్నాం. 5వ వారం 3 సిలువలను గురించి ధ్యానం చేశాం. 6వ వారం ఇంక చెప్పలేదా సార్ అంటారా? అందుకనే మీరు అడిగితే చెప్దామని ఉన్నారు రెడీగా. రైట్. మత్తయి సువార్త వాక్యం కొరకు ప్రార్థన చేసుకున్నాం కనుక డైరెక్ట్గా వాక్యంలోనికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17-18 వచనాలను ఒకసారి మనం చదువుకుందాం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమి గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్న అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చాలు. చూడండి, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణం వెనుక అనేక లేఖనాలు దాగున్నాయి, అనేక ప్రవచనాలు దాగున్నాయి. ఆ ప్రవచనాల నెరవేర్పే యేసుక్రీస్తు వారి మరణం. యేసుక్రీస్తు వారు పుట్టాలి, యేసుక్రీస్తు వారు కొంతకాలం పరిచర్య చేయాలి, యేసుక్రీస్తు వారు ఏ విధంగా చనిపోవాలి, ఎవరి చేత అప్పగించబడాలి, ఎన్నవ రోజున అప్పగించబడాలి, ఎన్ని గంటలకు సిలువ వేయబడాలి, ఎన్ని గంటలకు ప్రాణం విడవాలి, ప్రతి ఒక్కటి ఒక టైం టేబుల్ మాదిరిగా యేసుక్రీస్తు వారు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఒక ప్రణాళికబద్ధంగా జరిగింది. ఎవరైనా మన జీవితం మనం రాసి పెట్టుకున్నట్టుగా జరుగుతుందంటారా? పోనీ మన జీవితం కాలేదు, మన పిల్లల జీవితమైనా మనం నిర్ణయించిన ప్రకారం జరుగుతుందా? కొంతమంది అంటారు, నా కొడుకు 10వ తరగతి పలానా స్కూల్లో చదివిస్తాను, ఇంటర్ పలానా దగ్గర, డిగ్రీ పలానా దగ్గర, ఆ తర్వాత ఎంటెక్, ఆ తర్వాత బీటెక్ తర్వాత ఎంటెక్ కదా, ఎంటెక్ తర్వాత ఇంజనీర్ తర్వాత పలానా కాలేజీలో పలానా దగ్గర ఉద్యోగం వస్తుంది, పలానా ఊరిలో పిల్లని చూస్తాము, ఇంకా వానికి ఒక 2 పిల్లలు అయిన తర్వాత ఆపరేషన్ చేపిస్తాం. సరే, మన ఆశలు మంచిదే, మనం కోరినట్టుగా జరగడం మంచిదే, కానీ కరెక్ట్గా మనం అనుకున్న ప్రకారం జరుగుతాయా? జరగవు. ఇంకా అట్లా అనుకుంటే దేవుడు మనకు అవసరం లేదు. ఎందుకంటే ఇక నేనేం చెప్తే అదే జరుగుతుంది కనుక నేనే దేవుణ్ణి అంటాం కదా. నేనేం చెప్తే అదే జరుగుతుంది కనుక ఇక నేనే దేవుణ్ణి అంటాం. మానవులకు ఉండే స్వభావం అది. ఒక్కటి గుడ్డేటు నడ్డేటు ఒకటి జరిగింది అనుకోండి మనం చెప్పింది, ఇక మనల్ని మించిన భక్తులు లేరు అనుకుంటాం మనం. కాబట్టి యేసుక్రీస్తు వారి జీవిత వృత్తాంతాన్ని మనం గమనిస్తే ఆయన జీవితం వెనక చాలా ప్రవచనాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఆ ప్రవచనాలు ఎలా నెరవేర్చబడ్డాయో అన్న విషయాలను గురించి ఆలోచన చేద్దాం. అందుకే ఈరోజు మన అంశం పేరు లేఖనముల నెరవేర్పు. ఏంటి? లేఖనములు నెరవేర్పు, లేదా యేసుక్రీస్తు వారు మరణించడానికి కారణం లేఖనముల నెరవేరునట్లు. చాలాసార్లు బైబిల్ చదివే వ్యక్తులకు అర్థమవుతుంది, పలాని ప్రవచనం నెరవేరునట్లు ఇలాగు జరిగాను అని చదువుతాం కదమ్మా. చదివారా? లాస్ట్ టైం బైబిల్ ఎప్పుడు చదివారో యథార్థంగా చెప్పండి. లాస్ట్ టైం చివరిసారిగా బైబిల్ ఎప్పుడు చదివారో చెప్పండి. పేరు పెట్టి అడగమంటారా? నువ్వెప్పుడు చదివావమ్మా? నిన్న నైట్ అంట. అంటే ఈరోజు మిడ్ డే వరకు
ఇంచుమించు 16 గంటలు బైబిల్ని చదవలేదని. ఇంకా ఇంకొంతమంది అయితే వారము కదమ్మా, ఇంకొంతమంది అయితే నెల, ఇంకొంతమంది అయితే ఏమో సార్ బైబిల్ ఎట్టుంటుందో కూడా నాకు తెలియదు అంటారు కదా. ఒక పాస్టర్ గారి ఇంటికి భోజనానికి వచ్చాడంట. భోజనానికి వస్తే అందరికీ ప్లేట్లలో పెట్టినట్టు కూడా పాస్టర్ గారికి ఆ ప్లేట్లో పెడితే ఏం బాగుంటుంది, ఆ బీరువాలో వెండి ప్లేట్లు ఉన్నాయిగా, వెండి ప్లేట్లు, వెండి స్పూన్లు, వెండి గ్లాసులు తీసుకొని రాపో. పాస్టర్ గారి కంటే ఎక్కువ ఏమ్మా, పాస్టర్ కంటే ఎక్కువ వెండి తీసుకురాపో. కొత్తవి వెండి ప్లేట్లు తీసుకురాపో, వెండి ప్లేట్లో పెడదాం పాస్టర్ గారు. కానీ భార్య భర్త మాట్లాడుకొని వెండి ప్లేట్లో భోజనం పెట్టారంట. ప్లేట్ వెండిదైనప్పుడు గ్లాసు కూడా వెండిదే, తినే స్పూన్ కూడా వెండిదే. ఆయన ఏం చేశాడు, వెళ్తూ 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 ఆయన తిన్న స్పూను నీట్గా కడిగి ఆ ఇంటి భార్య ఆమె బైబిల్లో పెట్టి వెళ్ళిపోయాడంట. ఆ బైబిల్లో మధ్యలో దాచిపెట్టి సెల్ఫ్లో ఉంటే ఆ బైబిల్లో దాచిపెట్టి ఆ స్పూన్ అంటే అర్థమవుతాయి కమ్మా, ఆ స్పూన్ దాచిపెట్టి వెళ్ళిపోయాడంట. వీళ్ళు ఎంత వెతికితే కనిపించదంట. వెండి స్పూను, అది 2-3 తలాలు ఉంటుంది. 2-3 తలాలంటే 2-3 తలాలంటే ఎంత తలం వెండి? తలమా? తులం వెండి ఎంత? తులం వెండి 2 తలాలు. స్పూన్ ఒక తులం ఉంటుంది అనుకోండి, 3,000 రూపాయలు. పాస్టర్ గారు భోజనానికి పిలిస్తే బాగానే వాక్యం అయితే గట్టి చెప్తాడు, మనం బాగుండాలా, యథార్థంగా ఉండాలని. మరి తిన్న స్పూన్ జోట్లో పెట్టుకొని వేడి సారు అనుకున్నంట. ఆమె అడిగితే బాధపడతాడు. పాస్టర్ గారిని, సార్ మీరు ఇట్లా ఏమని తీసుకెళ్ళారా అని అడిగితే బాధపడతాడు. అడక్కపోతే 3,000 నష్టం. ఏం చేద్దామని ఆలోచన చేసుకుంటూ భర్త వద్దులేవే, సార్ని అడిగితే గబుక్కున అవమానించినట్టు, అనుమానం తప్పే, అనుమానంతో అడిగినా అవమానించినా తప్పే. కాబట్టి అడగడం ఎందుకు, పోతే పోయిందిలే, ఒక తులం 3,000 కదా, పోతే పోయిందిలే అంటే నువ్వుకో, నీకు తెలియదు కానీ నేను అడుగుతా అంతే. భర్తలు కొన్ని చోట్ల ఓర్చుకున్నా నువ్వుకో, నీకేం తెలియదు కానీ అన్నారా మీరు కూడా మీ భర్తల్ని? నీకేం తెలియదులే, ఊకో, నేను అడుగుతాను సార్ నాని. సార్ ఒక్కసారి మా ఇంటికి రండి ప్రార్థన చేయడానికి కానీ పిలుచుకొని, సార్ ఒక్క మాట అడుగుతాను, ఏమనుకోవద్దండి సార్, మీరు పోయినసారి వచ్చినప్పుడు భోజనం పెట్టాం కదా సార్, ఆ వెండి స్పూన్ కనిపించడం లేదు, పొరపాటున తీసుకెళ్లారని కదా, కానీ పొరపాటున ఏమన్నా పట్టుకెళ్ళారేమో అని అంటే, అమ్మ చదివావా, ఎన్ని రోజులైందమ్మ బైబిల్ చదివంటే, నిన్న నైట్ చదివాను, ఈరోజు పొద్దున్న చదివాను. పొద్దున్నే బైబిల్ చదివితే వెండి స్పూన్ కనిపించేదిగా. ఆమె సార్ వచ్చిపోయినప్పుడు చదివిన బైబిల్, ఇంకా వెండి స్పూన్ బైబిల్ చదివితే కనిపించేది, సార్ మీద అనుమానం పడే పనే లేదు. అందుకే నీవు ఎప్పుడు బైబిల్ చదువుతావో అప్పుడు ఆ వాస్తవం, ఆ నిజం నీకు తెలుస్తుంది. కనుక దైవ సేవకుని అనుమానించవు. దైవ సేవకుని అనుమానించావంటే నువ్వు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా బైబిల్ చదవలేదని అర్థం. కాబట్టి ఈరోజు మనలో కూడా చాలామంది బైబిల్ ముట్టుకొని నెల రోజులైన వాళ్ళు ఇంచుమించు ఒక 50% మంది ఉంటారు. ముట్టుకోనంటే పట్టుకొని రావడం కాదు, పట్టుకొని వచ్చి పిల్లలు, సండే స్కూల్ పిల్లలు కూడా పట్టుకొస్తారు కదమ్మా. బైబిల్ పట్టుకోవడం అంటే పట్టుకోవడం కాదు, ఏం చేయాలా, తీసి చదవాలా. ఎట్లా? ఇట్లా కళ్ళు మూసి, అమ్మయ్యా ఈ దీవెనలన్నీ నీ కలుగునుగాక అన్నం మనకి ఎక్కలేని సంతోషం వచ్చేస్తుంది. ఒకటి తీసి చదివాడంట, నీవు చేయునదంతయు సఫలమగునని వచ్చిందంట. ఇంకోటి ఏం నాకు తిరుగులేదు, ఇంకేం చేసినా తిరుగులేదు అని చెప్పి సంబరపడిపోయి ఇది నిజమా అబద్ధమా ఇంకొకసారి తీద్దామని తీస్తే, యూదా వెళ్ళి ఉరి పెట్టుకొనిను, నీవు కూడా వెళ్ళి అలాగు చేయము అని వచ్చిందంట. ఇప్పుడు ఏం చేయాలి వాడు? దాని ప్రకారం, వాక్య ప్రకారం అయితే వెళ్ళి ఉరేసుకోవాల్సిందే. ఈ సాతాను తీసిందాం ఇంకొకసారి తీద్దామని తీస్తే, నీవు చేయునిది ఆలస్యము చేయక చేయము అని వచ్చిందంట. ఇక తొందర ఏం చేయాలని, ఉరేసుకొని చావాలని. వాక్యం అట్లా తీయడం తప్పు. ఎప్పుడైనా సరే ఒక్క వచనమైన దాని వెనక కొన్ని 100 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. ఒక్క వచనం మనం అపార్థం చేసుకోవడానికి దాని వెనక ముందు భావం తెలియకపోతే
అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాక్యాన్ని అక్కడక్కడ చదవకండి. వాక్యం ఎప్పుడు కంప్లీట్గా చదవండి. లేదా ఒక్క పారాగ్రాఫ్ అయినా గ్యాప్ దగ్గర నుంచి మరలా గ్యాప్ దాకా ఆ పారాగ్రాఫ్ మొత్తం చదవండి. అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈరోజు బైబిల్ గ్రంథంలో ఉన్న కొన్ని ప్రవచనాలు తన శిష్యులకే అర్థం కాలేదని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. చూడండి, లూకాసు వార్త, ఒకసారి లూకాసు వార్త 18వ అధ్యాయము 31వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. చాలు. ఇక్కడ దేవుడు శిష్యుల గురించి మాట్లాడుతూ శిష్యులకు తెలియజేస్తున్నాడు ఏంటంటే, ఇంతవరకు అనాది కాలం మొదలుకొని ఈ రక్షణ దినం వరకు కూడా ఎవరెవరైతే ప్రవచించారో, ఒక రక్షణకర్త వస్తాడు, ఆయన మనుషులందరి కొరకు ప్రాణం పెడతాడని చెప్పి ఏ ప్రవక్తలైతే ప్రవచించారో, ఏ సేవకుడైతే ప్రవచించాడో, ఏ ప్రవక్త అయితే దేవుని ద్వారా ప్రవచించాడో, ఆ వ్రాయబడిన ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఎప్పుడు నెరవేర్చబడుతుంది? ఆయన యెరూషలేముకు ప్రయాణమై వెళుతూ ఉండగా తన శిష్యులందరినీ కూర్చోబెట్టుకొని చెప్పిన మాటలు అవి. ఇక ఒకరోజు 2 రోజులు, రేపో మాపో యెరూషలేముకు వెళ్ళబోతున్నామని తెలిసి ఇక యెరూషలేముకు వెళ్తున్నామంటే ఇక మనం చివరిసారిగా యెరూషలేముకు వెళ్తాం. యెరూషలేము నుంచి ఇక మనం తిరిగి రాము. యెరూషలేము నుంచి బహుశా మనుష్య కుమారుడు ఏ విధంగా తన జీవితంలో ఎదుర్కోవలసిన శ్రమలు ఉన్నాయో, ఎదుర్కోవలసిన బాధలు, గాయాలు, అవమానాలు ఉన్నాయో, వాటన్నింటిని గూర్చినటువంటి ప్రవచనాలు, ప్రవక్తల చేత వ్రాయబడిన ప్రతి మాట నెరవేర్చబడే టైం వచ్చింది అని తన శిష్యులందరినీ కూర్చోబెట్టుకొని చెప్తూ ఉంటే 32వ వచనం చూడండి. అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు, 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను. వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు. ఈ మాట గమనించండి. ఆయన దగ్గర పనిచేస్తున్న శిష్యులే, ఆయన దగ్గర జ్ఞానం నేర్చుకున్నవారు, ఆయన దగ్గర పనిచేస్తూ పరిచర్య చేస్తూ ప్రభువు దగ్గర దాసులుగా శిష్యులుగా నిలవబడిన వారు, పిలవబడుతున్న వారికి కూడా దేవుడు చెప్పిన మాటల్లో ఒక్కటి కూడా అర్థం కాలేదంట. మరి వాళ్ళకే అర్థం కాకపోతే ఈరోజు మరి మనలో ఎంతమందికి ఈ వాక్యం అర్థమవుతుందో నాకు తెలియదు. ఇంతవరకు చెప్పిన మాట ఎవరికైనా అర్థమైందా? దేని గురించి వాక్యం వినబోతున్నాం? లేఖనముల నెరవేర్పు. అది ఆ రోజు శిష్యులకే అర్థం కాలేదంట. మరి ఈరోజు మనకు అర్థమవుతుంది అంటారా? మీరేమనట్లేదంటే మౌనం అంగీకారం. మాకు అర్థం కాదు సార్, నేను చెప్పేది చెప్పు అనే మాటేనా? నేను మధ్యలో అడుగుతాను, ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరబడుతుంది, ఎవరు ప్రవచించారు, ఏ సందర్భంలో అని అడుగుతాను. మీకు అర్థమైతే చెప్పండి, అర్థం కాకపోతే అర్థం కాలేదు సార్ అని చెప్తే ఇక నేను ఎలాగూ చెప్పేస్తాను. కాబట్టి ఆ రోజు శిష్యులకే అర్థం కాలేని ఆ ప్రవచనాలు ఎప్పుడైతే దేవుడు వారి మనస్సు తెరిచాడో అప్పుడు వారికి అర్థమైంది. 24వ అధ్యాయము 44వ వచనంలో మనం చూస్తాం చూడండి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరిచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు అర్థమైందంట శిష్యులకు? ఆయన వారి మనస్సు తెరిచినప్పుడు. అంతకుముందు ఒక్కటి కూడా అర్థం కాలేదు. ఒక్క ప్రవచన ఇది ఈయన కోసమే, ఇదిగో ఈయన చనిపోబోతున్నాడు, కొట్టబడుతున్నాడు, హింసించబడుతున్నాడని కళ్ళ ముందు తనను గూర్చి చెప్పినటువంటి ప్రవచనాలు విశదపరిచి చెప్పినా కూడా ఒక్కటంటే ఒక్కటి అర్థం కాలేదు. మరి ఎప్పుడు అర్థమైంది వారికి అంటే ఆ ప్రవచనాలన్నీ నెరవేర్చబడి
ఆయన సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత ఆయన మరలా వాటన్నింటినీ వారు ఒక గదిలో కూర్చున్నప్పుడు వారికి ప్రత్యక్షమై ఆ ప్రవచనాలన్నీ మరలా రిపీట్ చేస్తున్నాడు. ఇదిగో ఇలా కొడతారని చెప్పానా, నన్ను కొట్టారుగా. ఇలా చంపేస్తానని చెప్పానా, అలా చంపేశారుగా. ఇలా పాతి పెట్టబడతామని చెప్పానుగా, అక్కడ నెరవేరిందిగా. మరలా 3వ రోజున తిరిగి లేస్తాను అని చెప్పాను కదా, ఇప్పుడు అది నెరవేరింది కదా అని చెప్పి మరలా ఆయన వారికి విషదపరిచినప్పుడు ఆయన వారు లేఖనములు గ్రహించినట్లుగా వారి మనస్సును తెరిచినప్పుడు వారు వాటిని గ్రహించారు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరి ఈరోజు ఈ వాక్యం అర్థం కావాలంటే మీకు కూడా ఏం కావాలా? మనస్సు తెరవబడాలి. మనస్సు తెరవబడాలంటే దేవుడు సహాయం చేయాలి. అడుగుతారా? దేవుణ్ణి అడగండి ఒకసారి. ప్రభువా నీ వాక్యం నాకు అర్థమగినట్లు నా మనస్సును తెరుచు ప్రభువా. ప్రార్థించిన వాళ్ళందరూ ఆఖరికి మళ్ళీ రిపీట్ చేయాలి ఏం చెప్పాను. వింటారా? రైట్. మొదటిగా మనం ఆలోచన చేస్తే ఎక్కడెక్కడ వ్రాయబడ్డాయని చెప్పాడు ప్రభు? 24:44లో 24:44 మరొకసారి చదవండి. ధర్మశాస్త్ర గ్రంథములోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ ప్రవక్తల ద్వారా వ్రాయబడ్డాయి, ధర్మశాస్త్రంలో వ్రాయబడ్డాయి, కీర్తనలలో కూడా వ్రాయబడ్డాయి. కీర్తనలలో చాలా కీర్తనలు మనం చదువుతాం. ప్రాముఖ్యంగా 21వ కీర్తన గుర్తుపెట్టుకోండి, తర్వాత చదువుదాం. 21వ కీర్తనలో మ్యాక్సిమం ఆ అధ్యాయంలో సగం రెఫరెన్స్లు ప్రవచనాలే మనకు కనిపిస్తాయి. ఆ తర్వాత 53వ అధ్యాయం యెషయా గ్రంథం చదివినా, ఆ తర్వాత మీకా గ్రంథం చదివినా, ఆ తర్వాత జకర్యా గ్రంథం చదివినా, ఆ తర్వాత ఆమోసు గ్రంథం చదివినా యేసుక్రీస్తు వారి మరణమును గూర్చినటువంటి ప్రవచనాలు మనకు అక్కడ కనిపిస్తాయి. కాబట్టి ఈరోజు కొన్ని ప్రవచనాలు అన్నీ మనం ధ్యానం చేయడానికి టైం సరిపోదు, కానీ కొన్ని ప్రవచనాలు ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణమును గూర్చినటువంటి ప్రవచనాలు ఎవరు ప్రవచించారు, ఎక్కడ నెరవేర్చబడింది అన్న విషయాలను ధ్యానం చేస్తే మొదటిగా దావీదు భక్తుడు వ్రాసిన 22వ కీర్తన, క్షమించండి 22వ కీర్తనలోనికి రండి ఒకసారి. లేకపోతే మొదట 41వ కీర్తన దగ్గరికి రండి. ఒక క్రమం ప్రకారం వెళ్దాం, ఒకటి తర్వాత ఒకటి. 41వ కీర్తన 9వ వచనాన్ని మాత్రం చదువుదాం. నేను నమ్ముకునిన నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను. చాలు, అందరూ తలల పైకెత్తండమ్మా. ఇక్కడ దావీదు భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఏమన్నాడంటే, నా స్నేహితుడే, నన్ను ప్రేమించిన వాడే, నా ఇంటిలో భోజనం చేసిన వాడే ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు నన్ను తన్నడానికి వచ్చాడు అంటాడు దావీదు. బహుశా దావీదు స్నేహితులు ఎవరు తిరగబడినట్టుగా మనకు లేఖనాల్లో కనిపించదు. దావీదు స్నేహితులు మోసం చేసినట్టుగా కానీ, దావీదు శత్రులు మోసం చేశారు, కానీ దావీదు స్నేహితులైనా ఆయనను కాపాడుతూ రక్షిస్తూ వచ్చారు. అయితే ఆయన స్నేహితులు ఆయన మీద కాలెత్తిన సందర్భాలు కానీ, కాలితో తన్నిన సందర్భాలు కానీ బహుశా ఆయన జీవితంలో మనకి ఎక్కడ కనిపించవు. అయితే మరి తన జీవితంలో జరగని వాటిని ఎందుకు ఆయన తెలియజేస్తున్నాడు? దావీదు గారు ఏమైనా అబద్ధం చెప్తున్నాడా అని మనం ఆలోచన చేస్తే, ఆయన జీవితంలో జరిగిన వాటిని చెప్తూనే, తన బాధను వ్యక్తపరుస్తూనే, పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతూ జరగబోవు వాటిని గూర్చి మాట్లాడుతున్నాడు. ఈరోజు జరగకపోయినా మాట్లాడుతున్నామంటే అది ఏదో ఒకరోజు నెరవేర్చబడుతుందని. మనుషులు ఉద్దేశపూర్వకంగా చెప్పే ప్రవచనాలు తప్పు. మనుషులు ఉద్దేశపూర్వకంగా ఏదో ఆశించి స్వార్థముతో చెప్పే ప్రవచనాలు అవి తప్పు. అవి దేవుని ద్వారా ప్రవచించిన ప్రవచనాలు కాదు. అవి మనుషుల ఇచ్చ నుండి పుట్టినవి, మనుషుల ఆశలో నుండి, మనుషుల కోరికలో నుండి పుట్టినవి. కాబట్టి ఎవరైనా దైవ సేవకులైనా సరే, ఇంక్లూడింగ్ నేనైనా సరే, పలానా రోజు, పలానా నెల, పలానా సంవత్సరం మీ ఇంటికి దీవెన వస్తుందంటే నమ్మొద్దండి. అర్థమైందన్నమాట. పలానా రోజు, పలానా సంవత్సరం, పలానా నెల డేట్తో సహా చెప్తున్నానంటే ఎప్పుడు నమ్మొద్దు. మనుషుల ఇచ్చలో నుండి పుట్టే
స్వార్థపు ఆలోచనలు, స్వార్థపు ప్రవచనాలు, మోసపూరితమైన ఆలోచన. మీకు ఉద్యోగం వచ్చింది, ఒక 20,000 జాబ్ వచ్చింది, మీ ఇంటికి నేను వచ్చి, అమ్మ నాకు తెలుసు మీ కొడుకు ఉద్యోగం వస్తుందని నాకు తెలుసు అని ఒక వారం ముందు ఆ విషయం తెలిసి, వస్తుంది, పాస్ అయ్యాడు, ఇంటర్వ్యూలో ఓకే అయ్యిందని తెలిసి నా స్వార్థంతో వచ్చి మీ దగ్గర చెప్పాను అనుకోండి, అది నిజంగా దైవ ప్రేరితమేనంటారా? దేవుడు ప్రేరేపించిందేనది? నా స్వార్థముతో ఆల్రెడీ తెలుసుకున్న కనుక్కొనిన ఇన్ఫర్మేషన్తో చెప్తున్న మాటలు అవి ప్రవచనాలు కాదు. ఒకడు స్వామీజీ ఉండేవాడంట. వాడు ఏం చేసేవాడంటే, నా అరికాలులో శక్తి ఉంది, ఎవరైతే నా అరికాలు ముట్టుకొని పోతారో వారందరికీ ఏమి అడిగితే అది నెరవేర్చబడుతుందని చెప్తుండేవాడు. ఏమని అర్థమవుతుందా నా మాటలు? స్వామీజీ ఉండేవాడు, నా అరికాలులో ఒక శక్తి ఉంది. ఎక్కడ? అరికాలలో, పాదములో, నా కుడి పాదములో శక్తి ఉంది. ఎవరైతే కుడి పాదమును ముట్టి మొక్కుకొని కానుకలేసి వెళ్ళిపోతారో వారందరూ ఏం కోరుకుంటే అది జరుగుతుందని చెప్పేవాడంట. అనుకున్నట్టుగానే ఎక్కడో గుడ్డేటి నడ్డేటి అంటాంగా, 1-2 నెరవేరాయి. అరే స్వామిలో ఎంత శక్తి ఉందిరా, స్వామి పాదములో ఎంత శక్తి ఉంది, నిజంగా స్వామి పాదాలు ధన్యము, పుణ్యము, భాగ్యము, యోగ్యము ఏమేమో అనుకున్నారు. ఇక పక్కనున్న శిష్యులు అదంతా గమనించి, ఒరే ఎవరెవరికో ఏమేమో జరుగుతున్నాయి కనుక ఈ స్వామి మనకేం జీతాలు సరిగా ఇవ్వట్లేదు, ఓ పని చేద్దాం, స్వామి పడుకున్నప్పుడు ఆ ధన్యమైన ఆ శక్తి కలిగిన ఆ కాలిని, ఆ అరిపాదాన్ని నరికి తీసుకెళ్ళిపోయి ఎక్కడైనా పెట్టుకొని మనం పొందుకుందాం ఆ శక్తిని అనుకున్నారంట. ఈయన పడుకున్నాడు, స్వామీజీ పెరుగన్నం తిని ప్రశాంతంగా పడుకున్నాడంట. రే కాలు పట్టుకో, చేయి పట్టుకో, కాలు పట్టుకో, చేయికో అంటున్నాడంట. ఆ శబ్దానికి, ఆ సనుగుడికి లేచి, రే 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 ఏం చేస్తున్నారా అంటే, స్వామి మీరు మాకేం చేయట్లేదుగా, మీరు మాకు డబ్బులు అవసరమైతే ఇవ్వట్లేదు, జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు, మరి ఏం చేయమంటారు? మాకు డబ్బులు అవసరం ఉన్నాయి కాబట్టి ఏదో విధంగా మేము కూడా ఎదగాలి, మేము కూడా అభివృద్ధి పొందాలి, కాబట్టి త్వరగా మేము అభివృద్ధిలోకి రావాలంటే నీ దగ్గర ఉంటే మేము రాము, కాబట్టి నువ్వు మౌనంగా ఉండు, నీ కాలులో ఉన్న, నీ పాదములో ఉన్న శక్తిని మేము తీసుకెళ్ళిపోతామంటే, ఎలా తీసుకెళ్తారా, కాలు నాది కదా అంటే, నువ్వు కళ్ళు మూసుకొని మేము నరికైనా తీసుకెళ్తామన్నారట. ఆవిడ చచ్చినట్టు నిజం చెప్పాల్సి వచ్చింది. ఏమని ఏమని వింటున్నారా? అసలు అర్థమవుతుందా? ఏమని చెప్పింటాడు నిజం? ఏమీ లేదు, అంత ఉత్తిదే, నా దగ్గర ఏమి శక్తులు లేవురా. లేదు లేదు స్వామి, కాళ్ళు నరుకుతామని నువ్వు అబద్ధం చెప్తున్నావు, నీ మాట మేము నమ్మం, ఎందుకంటే కళ్ళ ముందు చాలామంది జరిగాయిగా, నేను నమ్మము, కాబట్టి నువ్వు పడుకో అని చెప్పి ఒకడు నోట్లో కర్చీపుకి నోరు మూసి పట్టుకొని అనగబట్టి నరికి కాళ్ళు తీసుకెళ్ళిపోయారట. కాళ్ళు తీసుకెళ్ళిపోయి మొక్కులు మొక్కుతున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది శక్తి? లేని శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి దొంగ ప్రవచనాలు కాదు, అసలైన ప్రవచనాలు, ఆత్మతో నింపబడి మాట్లాడుతుంది ప్రవక్త నోరైనా ఆ మాట దేవునిదిగా భావించి ప్రవచించిన ప్రవచనములలో దావీదు భక్తుడు తనను తన్నకపోయినా, తన ఇంట స్నేహితుడిగా ఉండి భోంచేసిన వాడు ఎప్పుడు మోసం చేయకపోయినా, ఎందుకు ఆ ప్రవచనం ప్రవచించాడో బహుశా మనందరికీ వెలిగింది. ఏమని? ఎవరిని గురించి ఆ ప్రవచనం అని? మత్తయి సువార్తలోనికి రండి ఒకసారి, మార్కు సువార్తలోనికి రండి, లేకపోతే 14వ అధ్యాయము 10వ వాక్యాన్ని ఒకసారి చదవండి. 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలనని వారి యొద్దకు పోగా వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానం చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఇక్కడ ఇస్కరియోతు యూదా చేసిన మోసాన్ని గూర్చి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 12 మందిలో ఒకడు, యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఒకడు, ఆయనతో పాటు కలిసి పెరిగినవాడు, ఆయనతో పాటు కలిసి భుజించినవాడు, ఆయన ఇంటిలో ఆయన దగ్గర భోజనం చేసి ఆయన కల్లారా ఆయన శక్తి సామర్థ్యాన్ని, ఆశ్చర్యకార్యాన్ని, అద్భుత కార్యాలను కల్లారా చూసినవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఓ పశువు నమ్మినట్టుగా బేరం పెట్టేశాడు. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా
ఇదిగో యేసుక్రీస్తు వారిని నేను మీ చేతికి అప్పగిస్తాను, మీరు నాకేమిస్తారు? ఒరే నువ్వు ఆయన శిష్యుడు కదా, నిన్ను ఎలా నమ్ముతాం మేమంటే, నేను ఆయన శిష్యుణ్ణే, ఆయన దగ్గర తిని పెరిగిన వాడిని, ఆయన ఇంటిలోనే పెరిగిన వాడిని, ఆయన అద్భుతాలు చూసిన వాడిని. అయినా సరే ఆయన ఇంటిలో ఉన్న, ఆయనతో పాటు భుజించిన నేనే, ఆయన స్నేహితుడినైన నేనే ఇప్పుడు ఆయన ఏం చేస్తాను, అమ్మడానికి వచ్చాను అంటాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఈ ప్రవచన నెరవేర్పని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తారు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 18వ వాక్యం ఒకసారి చదువుదాం. మిమ్మును అందరిని గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెను అను లేఖనము నెరవేరుటకై ఇలాగు జరిగెను. ఇక ఇస్కరియోతు యూదా వ్యాపారం చేయడానికి, ఇస్కరియోతు యూదా బేరమాడడానికి, ఇస్కరియోతు యూదా ఆయన నమ్మినటువంటి యేసుక్రీస్తు వారిని అమ్మివేయడానికి వెనుక ఉన్న ఉద్దేశాన్ని దేవుడే తెలియజేస్తూ ఉన్నాడు. అందరిని గూర్చి కాదు ఈ ప్రవచనం. ఎవడైతే నన్ను అమ్మబోతున్నాడో, ఎవడైతే నా ద్వారా వ్యాపారం చేస్తాడో, ఎవరైతే నా ఇంటిలో భోజనం చేసినవాడు, ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మడానికి వెళుతున్న 1 గంట ముందు కూడా యేసుక్రీస్తు వారితో కూర్చొని భోజనం చేశాడు. 1 గంట ముందు యేసుక్రీస్తు వారి పక్కనే కూర్చొని భోజనం చేశాడు. ఒక విచిత్రం ఏంటంటే యేసుక్రీస్తు వారి స్వయాన రొట్టె విరిచి యూదాకిచ్చాడు. యూదా స్నేహితుడా తీసుకో, అప్పుడైనా పశ్చాత్తాపడవచ్చు, టైం ఉంది, అవకాశం ఉంది. ప్రభువా నువ్వు ఇంతవరకు చెప్పావే నీ స్నేహితుడు అమ్ముతాడు అని, ఎక్కడో ప్రవచనం ఉందని చెప్తున్నావే, ఆ ప్రవచనం బహుశా నాలో నెరవేరుతుందేమో ప్రభువా, నేనే ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నాను, నేనే ఈ విధంగా ఉద్దేశించాను, నేనే ఈ విధంగా మాట్లాడుతున్నాను, ప్రధాన యాజకుల యుద్ధకు వెళ్ళి నీకోసం బేరం మాట్లాడాను, ఆ దుర్మార్గుని, ఆ దుష్టుని నేనే, ప్రభువా నన్ను క్షమించని పశ్చాత్తాపడితే బాగుండేది. కానీ ఆయన ఇంటిలో భోజనం చేసిన వాడు, ఆయన ద్వారా స్నేహితుడా అని పిలువబడిన వాడు యూదుల దగ్గరికి వెళ్ళి, యాజకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ అంటాడు, ఇదిగో ఆయనను మీకు అప్పగిస్తాను, నాకేమిస్తారు అంటాడు. ఇది కాదా సొంత స్నేహితుడే మడిమ ఎత్తడం అంటే? ఇంటిలో భోజనం చేసిన వాడు కాలితో తనడం అంటే అది కాదా? సొంత ఆ స్నేహితుడా అని పిలిచినటువంటి ప్రభువును, బోధకుణ్ణి, సొంత ఆ కళ్ళ ముందు చూసిన ఆయన ఆశ్చర్యకారులను, అద్భుతకారులను చెవితో విన్నవారే ఇప్పటిదాకా విశ్వాసంతో జీవిస్తూ ఉంటే, కళ్ళారా చూసిన వాడు ఇంకెంతగా నమ్మి విశ్వాసంలో జీవించాలి. అయితే ఆయనతో పాటు కూర్చొని భోజనం చేసిన వాడు, ఆయన స్నేహితుడుగా పిలువబడిన వాడు ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు అంటే ఆయనను తన్నడానికి మడమ ఎత్తుతున్నాడని. అందుకే దావీదు భక్తుడు ఆ రోజు ప్రవచించాడు. అది ఊరికనే ప్రవచించలేదు. ఇదిగో నా ఇంటిలో భోజనం చేసిన వాడు నన్ను తన్నబోతున్నాడు అని దావీదు ఊరకనే అనలేదు. ఈరోజు యేసుక్రీస్తు వారి జీవితంలో, ఇస్కరియోతు యూదా జీవితంలో ఆ ప్రవచనం నెరవేరింది. అందుకనే యూదా త్వరగా వెళ్ళి ఆ ప్రధాన యాజకులతో లెక్కలు మాట్లాడుకుంటున్నాడంట. ఇదే ప్రవచనం ఆయనలో నెరవేర్చబడడం మనం చూస్తాం. అయితే ఒక విచిత్రమైన సంగతి, ఆ ప్రవచనం ఇప్పటికీ నెరవేరుతుంది కొంతమందిలో. అర్థమవుతుందా? ఆ ప్రవచనం కొంతమందిలో ఇప్పటికీ నెరవేరుతుంది. ఆల్రెడీ ఒకసారి నెరవేర్చబడింది కదా సార్, ఇంకెలా నెరవేరుతుంది అని అనుకుంటాం. కొన్ని ప్రవచనాలు ఒకసారి నెరవేర్చబడేవి. ఎగ్జాంపుల్గా కన్యక గర్భవతి కుమారుని కనను ఎన్నిసార్లు నెరవేర్చబడుతుంది? అది ఒక్కసారే. అయితే ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా నమ్మిన ప్రతి వారికి రక్షణ దొరుకుతుంది అన్న ప్రవచనం ఎంతమందిలో నెరవేరుతుంది? అందరిలో నెరవేరుతుంది, అంతము వరకు నెరవేరుతుంది. అంటే కొన్ని ప్రవచనాలు వన్ టైం ఒక్కసారి నెరవేర్చబడతాయి. కొన్ని ప్రవచనాలు అవి శాశ్వత కాలం విశ్వసించిన వారందరిలో నెరవేరుతాయి. అయితే ఈ ప్రవచనం కూడా యూదాలో నెరవేర్చబడినప్పటికీ ఇప్పటికీ కొందరిలో నెరవేర్చబడుతుంది. ఇంక్లూడింగ్ కొందరిలో కాదు, అందరిలో నెరవేర్చబడుతుంది. మ్యాక్సిమం 95% ప్రజలందరిలో ఈ ప్రవచనం నెరవేర్చబడుతుంది. ఆయన ఇంటిలో భోజనం చేస్తున్నవారు, ఆయన స్నేహితులుగా పిలువబడుతున్నవారు, ఆయన బిడ్డలుగా, ఆయన విశ్వాసులుగా, ఆయన సంబంధికులుగా, ఆయన ప్రజలుగా, ఆయన జనాంగముగా పేరు పెట్టబడిన వారు, విశ్వాసులని పిలువబడుతున్నవారు కూడా ఆయన బల్లలో రొట్టెలో చేయి వేసి
ద్రాక్షారసమును పానము చేసిన వారు సహా, ఆయన ద్వారా నా స్నేహితుడా, నా స్నేహితురాలా అని పిలువబడిన వారు కూడా ఆయనకు వ్యతిరేకంగా చేసే పాపాన్ని బట్టి ఆయన మీదికి మడమ ఎత్తుతున్న వారితో సమానం. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చదువుతాం ఒక మాట చూడండి, 10వ అధ్యాయం 26 నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. త్వరగా చదవండి. ఈరోజు ఒక 20-30 రెఫరెన్సులు ఉంటాయి. ఈరోజు త్వరగా చదవండి. సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాణ్ణి చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. పౌలు గారు చెప్తున్న మాట ఎంత అమూల్యమైన వచనమో చూడండి. బుద్ధిపూర్వకముగా పాపం చేస్తే ఏమంట, 29వ వచనంలో దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కినట్టు, అంటే దేవుని కుమారుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తు వారిని పాదాలతో తొక్కినట్టు, ఇంకా పచ్చిగా చెప్పాలంటే కాలితో తన్నినట్టు అంట. దేవుణ్ణి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, బాప్తీసం తీసుకున్న తర్వాత పాపం చేస్తే, బాప్తీసం తీసుకొని బలలో పాలు పొందుతూ రొట్టె ద్రాక్షారసం తింటూనే ఇంకా పాపం చేస్తున్నవారు ఆయన కుమారుణ్ణి మన కాలుతో తంటున్నట్టు అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తుంటున్నాడు. ఆయన అమూల్యమైన పవిత్రమైన రక్తాన్ని నీచమైనదిగా భావించినట్టు, పరిశుద్ధమైన రక్తాన్ని అపవిత్రపరిచినట్టు. ఈరోజు ఇస్కరియోతు యూదలో మాత్రమే కాదు ఆ ప్రవచనం, కానీ మనలో కూడా చాలామంది ఇంకా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నాం కనుక మనలో కూడా ఇప్పటికీ ఆ ప్రవచనం నెరవేరుతూనే ఉంది. మరి ఎంతమంది ఈరోజు కూడా ఇస్కరియోతు యూదలాగా ఇంకా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకుండా ఎంతమంది ప్రభువును తన్నుతూ ఉన్నారో కాళ్ళతో ఒకసారి ఆలోచన చేయండి. పాపం చేస్తూ ఉంటాం బుద్ధిపూర్వకముగా, అంటే తెలిసి పాపం చేయడం. ఇది తప్పని తెలిసి కూడా అది పాపం చేస్తున్నామంటే, ఇలా మాట్లాడడం తప్పని తెలిసి కూడా మాట్లాడుతున్నామంటే, ఇది చూడడం తప్పని తెలిసి కూడా చూస్తున్నామంటే ఏం చేస్తున్నట్లు? ప్రభువైన యేసుక్రీస్తు అని కాలితో తన్నినట్టని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ రోజు యూదా ఉరిపెట్టుకొని చనిపోయాడు, ఓకే సరిపోయింది, కానీ ఇంకా సజీవులుగా ఉన్న మనలను ఎంత ఉగ్రతకు గురి చేస్తాడో దేవుడు ఆలోచన చేయండి. దేవుని కాలుతో తంతూ ఉన్నా ఇంకా ఎందుకు ఓర్చుకుంటాడు దేవుడు? ఎంత భయంకరమైన ఉగ్రత దండన మన కొరకు ఎదురు చూస్తూ ఉంటుందో ఆలోచన చేయండి. అందుకనే ఈరోజు నెరవేర్చబడిన ప్రవచనం మనలో నెరవేరకుండా చూసే ప్రయత్నం చేయాలి. ప్రభువా, నేను ఒకవేళ యూదాలా ఉంటే నన్ను క్షమించు ప్రభువా, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తూ ఉంటే దయతో నన్ను మన్నించు ప్రభువా అని చెప్పి మనమందరం ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టాల్సిన వారమై ఉన్నామని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మరి ఈరోజు ఎంతమంది ప్రవచనాన్ని మీ జీవితాల్లో నెరవేరుస్తున్నారో ఎప్పుడైనా విడిచిపెట్టి ఆ ప్రవచన నెరవేర్పులో ఉండకుండా చూసే ప్రయత్నం చేయాలని ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాను. అందుకే దావీదు భక్తుడు ప్రవచించిన ప్రవచనం ఎక్కడ నెరవేర్చబడింది? ఇస్కరియోతు యూదా జీవితంలో నెరవేర్చబడింది. ఎన్ని ప్రవచనాలు ఉన్నా ఒక్కటేనా? ఇంచుమించు 15-16 రాసుకొచ్చా. ఒక్కదానికే అయిపోయింది ½ అవర్. మిగతా వచ్చే వారం వినడానికి నాకు టైం ఇయ్యరుగా మీరు. మీకే టైం తక్కువ వస్తుంది వచ్చే వారం. 10 నిమిషాలైనా 7 మాటలు చెప్తారు. అది 10 అనుకుంటాం, 15 దాటుతుంది. 7 మాటలు చెప్పేపరికి మీకే టైం తక్కువ వస్తుంది, నాకు చెప్పడానికి టైం ఉండదు. అందుకే ఏం ముగించినా ఈ వారమే ముగించేయాలి. కాబట్టి మిగిలిన 15 ప్రవచనాలు కూడా 15 నిమిషాల్లో ముగిస్తా. అవుతుందంటారా? మీరు త్వరగా చదివితే అవుతుంది. రండి, 22వ అధ్యాయం కీర్తన త్వరగా చదివే ప్రయత్నం చేయండి. లేకపోతే మనం వాక్యానుసారంగా క్రమం ప్రకారం అనుకున్నాం కనుక 2వది జకర్యా గ్రంథంలోనికి రండి.
జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుదాం. జకర్యా అంటే కొత్త నిబంధనలు ఎదుగుతుంది ఈమె ఎవరు? మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు ఇయుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. చాలు. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ తెలియజేస్తున్న మాట ఏంటంటే నా కూలి ఎంత అంటే దేవుని కూలి 30 తులముల వెండి నాణెములు ఇచ్చారా? దేవునికి ఎక్కడైనా కూలి ఇచ్చారా? మరి ఎందుకు దేవుడు అంటున్నాడు అంటే దేవుడు అబద్ధం ఆడతాడా? లేదు కదా. ఆ ప్రవచనం యూదాలోనే నెరవేరింది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వచనం చదవండి ఒకసారి. మ్యాక్సిమం మత్తయి సువార్త 26, 27 వచనాలే ఉంటాయి. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయమును కనిపెట్టుచుండెను. చాలు. ఇక్కడ చూడండి, దేవుడు మాట్లాడుతూ తెలియజేసిన ప్రవచనం ఏంటంటే నా కూలి మీకు అనుకూలమైతే నా కూలి నాకు ఇచ్చేయండి అనగా అక్కడున్న ప్రజలు ఎంత తూచి ఇచ్చారు? 30 వెండి నాణెములు తూచి, ఇదిగో నీ కూలి, ఇదే నీ వాల్యూ, దీనికే నువ్వు అర్హుడివి అని ఆయనకు కూలి కొలత కట్టినటువంటి ఆ 30 వెండి నాణెములు కూలిగా, క్రయధనముగా ఎక్కడ చెల్లించారో ఆ కూలి అంటే యేసుక్రీస్తు వారి కొరకు ఇచ్చారంట. యేసుక్రీస్తు వారిని అమ్మినందుకు, యేసుక్రీస్తు వారి ప్రాణాన్ని అమ్మినందుకు, యేసుక్రీస్తు వారిని అప్పగించినందుకు, యేసుక్రీస్తు వారిని పట్టించినందుకు ఇస్కరియోతు యూదాకు 30 వెండి నాణెములు ఇచ్చారంట. అది ఎవరి కూలి? దేవుని కూలి. ఎవరికి అనిస్తున్నారు ఇప్పుడు? యోదాకని. ఎవరికి బదులుగా? యేసుక్రీస్తు వారి ప్రాణానికి బదులుగా. ఇప్పుడు అక్కడ నా కూలి అన్న దేవుని కూలి ఇక్కడ యేసుక్రీస్తు వారి క్రయధనముగా ఇవ్వబడింది. కాబట్టి అక్కడ ప్రవచనం ఎక్కడ నెరవేరింది? మత్తయి సువార్త ఇస్కరియోతు యూదాలో. 30 వెండి నాణేలే ఎందుకు ఇవ్వాలి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? 28 ఇవ్వచ్చు, 29 ఇవ్వచ్చు, లేదు నా వల్ల కాదంటే 20 ఇవ్వచ్చు. మనమైతే బేరం మాట్లాడతాం కదమ్మా. 30 వెండి నాణేలా అంటాం. కొంతమంది అంటారు ఆయన వయస్సు 30. మరి కనీసం వయస్సు సంవత్సరానికి ఒకటి లెక్క వేసినా 33 అయినా ఇవ్వాలి కదా. మరి ఎందుకు 30 ఇచ్చారంటే? గెస్ చేయండి. మీరేం కరెక్ట్ ఆన్సర్ చెప్పి చప్పట్లు కొట్టించుకోకపోయినా గెస్ చేయండి. ఎందుకు ఇచ్చారో గెస్ చేసే ప్రయత్నం చేయండి. మా దగ్గర అంతే ఉన్నాయని. అంతేనా? ఆకలేస్తుందనా? ఇంత ఫ్రెండ్లీగా చెప్తుంటే కూడా ఇంకా నిద్ర మబ్బుదు కూర్చుంటే నేనేం చేయలేను. ఇంక నేనేం సోది చెప్పట్లేదు. మీరు వింటున్నారా లేదని. కొంతమంది మైక్ పట్టుకున్నారంటే ఎవరు వింటున్నారో చూడరు, ఎవరు ఆలోచిస్తున్నారో చూడరు. చెప్పడం అర్ధగంట చెప్పామో కూర్చున్నాం అన్నట్టు ఉంటారు సేవకులు కొంతమంది. నేనేమంత ఏకం అవ్వట్లేదుగా. రాళ్ళ చేనులో వాసినట్టు వాస్తాడు ఆ సారా అంటారు కొంతమంది. అంటే రాళ్ళు ఉన్నది చూడరు. గుండె అడ్డ వచ్చింది అనుకోండి, చేను వాస్తున్నాం, నాగలు దున్నుతున్నాం, గుండె అడ్డ వచ్చింది భూమిలో, ఆ నాగలికి తగులుతుంది అనుకోండి, ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలా? దాన్ని కొంచెం ఎత్తి అవతలు పెట్టి మళ్ళీ దున్నాలి. అంతేనా? ఇంకొంతమంది అట్లా దున్నుతున్నాం కదా అని చెప్పి గుండు లేదు, కొండ లేదు, బండ లేదు, ఏది అడ్డొచ్చినా దున్నడమే. నాగలి ఇరిగిపోతుంది, ఇంకేం చేస్తాం? అట్లా నేనేమీ ఎక్కువ వేయట్లేదుగా, స్పీడ్ బ్రేకర్ లేకుండా. మిమ్మల్ని అడుగుతున్నాం, మధ్యలో క్వశ్చన్ చేస్తున్నాం, మిమ్మల్ని ఉజ్జీవపరచడానికి నవ్విస్తున్నా. ఇంత ఫ్రెండ్లీగా చెప్తుంటే కూడా ఇంకా మీరు తూగుతున్నారంటే అది మీ బలహీనత. చెప్పండి, 30 వెండి నాణేలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే? అందుకే బైబిల్ చదవమనేది. చెప్పండి, తప్పైనా రైట్ అయినా పర్వాలేదు, చెప్పడం ముఖ్యం. నిర్గమకాండము 21వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి చదువుదాం.
ఆ ఎద్దు దాసినైనను పొడిచిన ఎడల వారి యజమానునికి 30 తులముల వెండి చెల్లించవలెను. చాలు. ఇక్కడ ఎవరిదైనా పొరపాటున ఎద్దు తప్పించుకొని వెళ్ళి ఊర్లో తిరుగుతూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నప్పుడు పొరపాటున ఎవరినైనా పొడిచి ఆ పొడవబడిన వ్యక్తి చనిపోతే కనుక ఆ ప్రాణం ఖరీదు ఆ దాసుని లేదా దాసిని లేదా పనివాని ఖరీదు ఎంత? 30 వెండి నాణెములు. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి 30 వెండి నాణ్యాలు ఇచ్చాడంటే దాసుడని లేదా పనివాడని లేదా ఇంకా ఏమంటాం అంటే అంత అంత తక్కువగా చూసేశారు. కనీసం 30 వెండి నాణ్యాలు ఇచ్చారంటే ఈ దాసునితో పోల్చారు ఆయన్ని. ఆయన దాసుడు కాదు కదా, దేవుడు, దేవుని కుమారుడు, ఎన్నో గొప్ప కార్యాలు చేసిన వాడు. కల్లారం మేము చూసాం, మీరు చూశారు కదా, ఆయనకు దాసుని విలువ కడతారేంటి అని నిలదీయలేకపోయాడు ఇస్కరియోతు యూదా. కారణం ఏంటంటే ఎంతో అంత నాకు వచ్చింది లెక్క అనుకున్నాడు. ఈ లెక్క తీసుకుంటే ఆయన దాసునితోనూ దాసురాలితోనూ ఒక పనివానితోను పోల్చినట్టు అవుతుందన్న ఇంకిత జ్ఞానం లేకుండా ఆ కూలికి లేదా క్రయధనానికి అతడు ఒప్పుకున్నాడు. అందుకనే రెండవదిగా ప్రవచనం ఏంటంటే 30 వెండి నాణెములకు అమ్మివేయబడతాడని. మూడవ ప్రవచనం ఏంటంటే ఆ 30 వెండి నాణెములతో ఒక పొలాన్ని కొంటారు అని. జకర్య గ్రంథం 11:13 చదవండి. ఒక వచ్చిన కింద చదవండి. ఇప్పుడు వారు నాకేర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞయ్యగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసితిని. ఇక్కడ మాట్లాడుతూ ఆ క్రయధనముగా ఇవ్వబడిన 30 వెండి నాణెములు మందిరములో కుమ్మరి వానికి పాడేశాను అంటాడు. కుమ్మరివాడు మందిరంలో ఎందుకుంటాడు? ఇంటి దగ్గర ఉండాలి. యాక్చువల్గా వెళ్ళి ఇంటి దగ్గర కుమ్మరివానికి ఇచ్చాను అనొచ్చు, లేదా మందిరంలో పడేసాను అనొచ్చు. కానీ ఇక్కడ ప్రవచనం ఏంటంటే ఆ 30 వెండి నాణెములు ఏం చేశారంట? మందిరములో కుమ్మరివానికి. ఇక్కడ ఇస్కరియోతు యూదా జీవితాన్ని మనం గమనిస్తాం. చూడండి ఒకసారి 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని వచనాలు చదవండి. విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసిదనని చెప్పెను. వారి దానితో మాకేమి, నీవే చూచుకొనమని చెప్పిరి. ఇక్కడ యేసుక్రీస్తు వారిని అమ్మి ఎన్ని వెండి నాణేలు తెచ్చుకున్నాడు? నాణేలు, అంతేనా? తీసుకొని వచ్చి సంతోషిద్దాం, ఇంకా బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు వారు చంపబడ్డం చూసి, ఆయనకు శిక్ష విధింపబడ్డం చూసినటువంటి యూదా, అయ్యో నేను తప్పు చేశాను, అనవసరంగా ఆయన అప్పగించానని చెప్పి ఆ 30 వెండి నాణెములు తీసుకెళ్ళిపోయి మరలా యాజకులకు ఇస్తున్నాడట. అయ్యా ఈ డబ్బేమి నాకు వద్దు, ఇదిగో ఈ డబ్బు తీసుకోండి, ఈ డబ్బు లేకపోయినా పర్వాలేదు, ఆయన వదిలిపెట్టేయండి అని బ్రతిమలాడుతుంటే, రే మాకేం పనిరా, నువ్వు అప్పగించేసావు, నువ్వు ఆయన అమ్మేసావు, ఇంకా మేము డబ్బు తీసుకున్నాం, మేము డబ్బు ఇచ్చేసావు, నువ్వు తీసుకున్నావు, అయిపోయింది, కాబట్టి ఆ డబ్బుతో మాకు సంబంధం లేదంటే వాడేం చేశాడు? ఆ 30 వెండి నాణేలు తీసుకెళ్ళిపోయి సంతోషించలేడు. అలాగని ఆయన్ను చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకొండలేడు. అందుకని ఆ డబ్బులు తీసుకెళ్ళి ఏం చేశాడు? ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనేను. దేవాలయంలో పడేసాడంట. ఆ డబ్బులు నాకు అవసరం లేదు, ఆయన అమ్మి వేసిన డబ్బులు నాకు అవసరం లేదని చెప్పి ఆ 30 వెండి నాణేలు మందిరంలో పడేసి వెళ్ళి ఉరి వేసుకొని చనిపోయాడు. కానీ ప్రవచనం అది కాదు. ప్రవచనం ఏంటి? మందిరములో ఉన్న కుమ్మరి వానికి ఇచ్చి తిని, అది కదా ప్రవచనం. ఇప్పుడు మందిరములో పడవేస్తే అంటే ప్రవచనం ఫుల్ఫిల్ కాదు. మరి ఆ ప్రవచనం సంపూర్ణంగా నెరవేరాలి అంటే కనుక ఆ డబ్బు ఖచ్చితంగా కుమ్మరివానికి చేరాలి.
మరి ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే, ఆ డబ్బులు మందిరంలో పడవేసిన తర్వాత ఆ యాజకులు, అక్కడున్న పాస్టరు, సంఘ పెద్దలందరూ వచ్చి ఈ 30 వెండి నాణేలు తిరిగి వానికి ఇద్దామంటే వాడు ఊరేసుకొని చనిపోయాడు. ఇప్పుడు ఈ డబ్బులు తీసుకెళ్ళి ఏం చేయాలా, వెళ్ళి కానుకలు పెట్టలేద్దామంటే ఇవి ఒక మనుష్యుని ప్రాణం ఖరీదు, ఇవి క్రయధనం, ఇవి రక్తాన్ని కొన్నటువంటి డబ్బులు కనుక కానుక పెట్టలు వేయకూడదు. కాబట్టి ఏం చేద్దామంటే, మన దేశంలో ఇతర దేశాల నుంచి వచ్చి బతుకుతున్న వారు చనిపోతే పాతి పెట్టడానికి భూమి లేదు కదా అని చెప్పి ఆ వెలుపల ఉన్నటువంటి ఒక పొలాన్ని కొందాం, ఈ 30 వెండి నాణేలతో ఒక పొలాన్ని, ఒక స్థలాన్ని కొందాం శ్మశాన భూమిగా అని చెప్పి వెళ్తే, ఆ పొలం యజమాని ఎవడు అని తెలిస్తే ఆ పొలం యజమాని కుమ్మరివాడు. ఇప్పుడు ఆ కుమ్మరివాడి దగ్గరికి వెళ్ళి ఈ డబ్బులు వానికి ఇచ్చి ఆ పొలాన్ని కొనుక్కున్నారు. అంటే ఇప్పుడు ఆ మందిరములో డబ్బులు ఎక్కడ చేరాయి, కుమ్మరివాడికి చేరాయి. అంటే ఇప్పుడు ఆ ప్రవచనం ఫుల్ఫిల్ అయిపోయింది. ఆ 30 వెండి నాణెములు మందిరములో ఉన్న కుమ్మరివానికి ఇచ్చిందనంటే మందిరంలో పడవేయబడ్డ ఆ వెండి నాణెములు తిరిగి కుమ్మరివానికి చేతికి చేరాయి. కాబట్టి ఏ ప్రవచనం కూడా అనర్థకంగా ఉండదు, ఏ ప్రవచనం కూడా అనాలోచనగా ఉండదు, ఏ ప్రవచనం కూడా ఏదో తెలిసి తెలియక చెప్పాను, ఇలా జరుగుతుంది అనుకోలేదు అనే మాట వెనక్కి తీసుకునేలా ఉండదు. ప్రతి ప్రవచనం ఏం చెప్పారో అదే జరిగింది ప్రవచనం. కాబట్టి ఆ 30 వెండి నాణేలు తీసుకుంటాడు అని చెప్పిన వాడే తీసుకున్నాడు. ఆ 30 వెండి నాణేలతో ఏం చేస్తామన్నారో అదే జరిగింది. కాబట్టి ప్రతి ప్రవచనం నెరవేర్చబడింది. ఎన్నయ్యాయి? 2, 3, 4 చూద్దాం. చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదివితే, నా మొహమును ఉమ్మివేయి వారికి తిప్పుకొనలేదు అన్న మాటలు కనిపిస్తాయి. చూడండి 50వ అధ్యాయము 6వ వాక్యం. అప్పగించి తిని నా ముఖమును దాచుకొనలేదు, ఉమ్మివేయి వారికి నా ముఖాన్ని దాచుకోలేదు. అంటే నా ముఖం మీద ఉమ్మి వేశారు, నా ముఖాన్ని వారు చూస్తూ ఉండగానే నా వెంట్రుకలు పీకి నన్ను పిడిగుద్దులతో గుద్ది నా మొహం మీద ఉమ్మి వేశారు అని ఒక ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడింది. చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 67వ వచనాన్ని ఒకసారి చదవండి. త్వరగా చదివే ప్రయత్నం చేయండి. అప్పుడు ఆయన ముఖం మీద ఉమ్మివేసి చాలు 27:30 కూడా చదవండి. 27:30 ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. చాలు. ఇక్కడ ఆయన ఉమ్మి వేయబడతాడు అని ప్రవచనం ఇప్పుడు యేసుక్రీస్తు వారిలో నెరవేర్చబడింది. ఆయన మనం ఇందాక చదువుకున్నట్టుగా యెషయా గ్రంథంలో ఉమ్మివేయ వారికి నా ముఖము చాటు చేసుకోలేదు అంటే నా మొహం మీద ఉమ్మేశారు, ఇదిగో రక్షకుని మొహం మీద ఉమ్మి వేస్తారు అన్న ప్రవచనం ఇక్కడ ఎవరిలో నెరవేర్చబడింది? ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఆ ప్రవచనం నెరవేర్చబడింది. 5వది మనం చూస్తాం. చూడండి కీర్తనల గ్రంథము 27వ కీర్తన 12వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అనేకులు అబద్ధ సాక్షి రైట్ ఇక్కడ చూస్తే అబద్ధ సాక్ష్యము పలుకువారు నా మీదికి లేచి ఉన్నారు. అంటే నా మీదికి అబద్ధ సాక్ష్యాన్ని పలకడానికి లేచారు కొంతమంది. ఈ కీర్తనాకారుడి యొక్క వేదన ఆవేదన మనం చూస్తే దావీదు భక్తుని మీదికి ఎవరు లేచారంట? అబద్ధ సాక్ష్యం పలకడానికి, చేయని దానిని చేశాడని చెప్పడానికి, చేయని కార్యాన్ని చేశాడు, చేయని పాపాన్ని చేశాడు, ఆడని మాటలు ఆడాడు, చూడనివి చూశాడని చెప్పి అబద్ధం చెప్పడానికి లేచారు. యోసేపు మీద కూడా అబద్ధ సాక్ష్యం పలికింది పొతీఫరు భార్య, అది నిలవబడలేదు. దావీదు మీద అబద్ధ సాక్ష్యాన్ని పలకడానికి నిలవబడ్డారు అన్నాడు. బహుశా ఈ ప్రవచన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నెరవేర్చబడ్డం మనం చూస్తాం. చూడండి మార్కు సువార్త 14వ అధ్యాయము 56వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యములు పలికిరి కానీ
ఒక్కటి కూడా సరిపోలేదంట. ఆయన మీద ఎన్నో అబద్ధాలు పలుకుతారు, అబద్ధమైన సాక్ష్యాలు చెప్తారు అన్న ప్రవచనం యేసుక్రీస్తు వారి శిలువలో నెరవేర్చబడింది. యేసుక్రీస్తు వారిని కొట్టి ఒక చోట నిలవబెట్టి, ఇదిగో ఈయన్ని హింసించాము, ఈయన కొట్టేసి మీకు వదిలేద్దాంలే అంటే కూడా లేదు లేదు లేదు, ఆయన చేసిన చిన్న తప్ప, ఆయన ఇలా చేశాడు అలా చేశాడు, యూదుల రాజు అని చెప్పాడు, ఇదిగో నేను పిలాతుకు వ్యతిరేకంగా ఉన్నాను, కైసరు కంటే నేనే గొప్ప రాజుని చెప్పుకున్నాడని చెప్పి ఆయన చెప్పనివన్నీ చెప్పి అబద్ధ సాక్ష్యము అతని మీద మోపారు. అనేకులు ఏం చేశారు? 14:56 మరొకసారి చదవండి. అనేకులు, మొదటిగా అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికిరి. అబద్ధ సాక్ష్యము పలుకుదురు అన్న ప్రవచనం చేయబడింది. అది యేసుక్రీస్తు వారిలో నెరవేర్చబడింది. 6వదిగా మనం చూస్తాం 22వ కీర్తన 18వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. చూడండి, 22వ కీర్తన 18వ వాక్యం. నా వస్త్రములను పంచుకొనుటకై నా అంగీ కొరకు వారు చీట్లు వేయుచున్నారు. అంగీ కొరకు, దావీదు అంగీ కొరకు చీట్లు వేసారా ఎక్కడైనా? దావీదు అంగిని పంచుకున్నారా ఎక్కడైనా? అంటే అంగీ కొరకు చీట్లు వేయడం ఏం సార్ అని అనుకుంటాం. మనకు అర్థం కాదు, ఆ ప్రవచనం అంత ఈజీగా మనకు అర్థం కాదు. అంగీ ఒకవేళ ఎవరో ఒకరు తీసుకుంటే సరిపోతుంది. అంగీ కొరకు కొట్లాటేంటి? అంగి కొరకు గొడవపడ్డం ఏంటంటే, ఆయన తొడుక్కున్న అంగి, ఆయన ధరించిన వస్త్రము నిలువుటంగి, అంటే ఒక్క కుట్టు కూడా లేదంట. ఎలా తయారు చేసింటారో ఆలోచన చేయండి. ఈ షర్ట్కి ఎన్ని కుట్లు ఉన్నాయో మనకు కనిపిస్తుంది. ప్రతిదీ అతక్కబడిందే. ఇది దీంతో అతికింది, ఇది దీంతో అతికింది, దీనికి జేబు అతికింది, అన్నీ అతుకుల బొంతలు. షర్ట్ అంటేనే అతుకుల బొంత. టైలర్లకు ఈజీగా అర్థమవుతుంది. ప్రతిదీ అతికిచ్చి 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 పెడితేనే ఒక రూపం వస్తుంది దానికి. కానీ యేసుక్రీస్తు వారి చొక్కా అంగి ఒక్క కుట్టు కూడా లేకుండా నేసేటప్పుడే ఒక షర్టు మాదిరిగా నేశారంటది. అది నేతలో నుంచే వస్త్రము తయారు చేయబడింది. మనం చూస్తాం చూడండి, ఆ ప్రవచన నెరవేర్పులో యోహాను సువార్త 19వ అధ్యాయం 23-24 వచనాలు ఒకసారి చదువుదాం. ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది గనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయుదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. దేని కొరకు? వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. ఆయన అంగీ కొరకు చీట్లు వేస్తారు అని దావీదు ప్రవచించాడు. ఆ ప్రవచనం దావీదులో నెరవేరలేదు, కానీ యేసుక్రీస్తు వారిలో నెరవేర్చబడింది. ఆయన వస్త్రమైతే పైన కప్పుకునే ఆ దుప్పట్టనైతే నలుగురు చెంపుకున్నారేమో, కానీ ఆయన అంగీని పంచుకోవడానికి మనస్సు రాలేదు ఎవరికి. ఎందుకంటే ఆ వస్త్రము నిలువున నేయబడింది, ఒక్క కుట్టు కూడా లేకుండా. అది నేసేటప్పుడే వస్త్రములాగా ఎక్కడ ఎటు మలపాలో, ఎక్కడ ఎటు ఫోల్డ్ చేయాలో ప్రతిదీ ఒక సాంకేతిక జ్ఞానముతో నేయబడిన వస్త్రం అది. ఏసేపు వస్త్రాన్ని గురించి కొన్నిసార్లు చదువుతాం. ఏసేపు వస్త్రం విచిత్రపు టంగి అని వ్రాయబడింది. కలర్లు ఉందంట, రంగురంగుల వస్త్రం. అందుకనే ఆ వస్త్రాన్ని చూసి యాకోబు గుర్తుపడతాడు. ఆ వస్త్రాన్ని చూపించిన తర్వాత ఇదిగో ఇది నీ కుమారుందేనా అంటే ఆ వస్త్రపు రంగులు చూసి, ఆ వస్త్రపు నేతను చూసి, ఆ వస్త్రపు సువాసనను చూసి గుర్తుపడతాడు. అంటే ఒక ప్రత్యేకమైన వస్త్రం. యేసేపుదే ప్రత్యేకమైన వస్త్రం అయితే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి అంగి ఇంకెంత ప్రత్యేకంగా నేయబడిందో ఒకసారి ఆలోచన చేయండి. అందుకని ఆ వస్త్రం చింపడానికి ఎవరికి మనసు రాక ఏం చేశారంట? చీట్లు వేశారు. ఈ ప్రవచనం కూడా నెరవేర్చబడింది. రైట్, ఏడో ప్రవచనాన్ని చూడండి ఒకసారి. ఆయన ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడని యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అతడు దౌర్జన్యము నందియు నోరు తెరవలేదు, మౌనముగా నుండునట్లు
అతడు నోరు తెరవలేదు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 67వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం చూడండి. ఉమ్. 27వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు నీ మీద ఎన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ప్రత్యుత్తరం ఇయ్యలేదు. ఇక్కడ ఎన్ని ప్రశ్నలు వేసినా జవాబు మాట్లాడట్లేదు, ఎంత కొట్టినా నోరు తెరవట్లేదు. అందుకే ఆ ప్రవచనం యెషయా గ్రంథకర్త మాట్లాడినటువంటి ప్రవచనం యేసుక్రీస్తు వారిలో నెరవేర్చబడింది. బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగైతే మౌనంగా ఉంటుందో ఆయన కూడా మౌనంగా ఉంటాడు. దెబ్బలు కొడుతూ ఉంటే నోరు తెరవకుండా ఎవరుంటారు? దెబ్బలు కొడుతూ ఉంటే ప్రశ్నించకుండా ఎవరుంటారు? చిన్న దెబ్బ తగిలితేనే కళ్ళు కనిపించవా అని ఎదురు మాట్లాడతాం మనం. అట్లాంటిది మొహం మీద కొడుతున్నా, వీపుల మీద గుద్దుతున్నా, వెంట్రుకలు పీకుతున్నా, ఆయన్ని ఎంత చిత్రహింసలు చేస్తున్నా అతడు దౌర్జన్యం పొంది కూడా నోరు మెదపలేదు అన్న ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరింది. అందుకనే పిలాతు మాట్లాడుతూ ఆయన ఎంత ప్రశ్నించిననో ఒక్క మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు. అతడు ఉత్తరం ఇవ్వాల్సిన అవసరం లేదు. అతడు ఎదురు తిరిగి మాట్లాడితే బహుశా అది ప్రవచనం కాదు, ఆ ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడినట్లు కాదు. ఆ ప్రవచనం సంపూర్ణంగా నెరవేర్చబడాలని ఎన్ని హింసలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని దెబ్బలైనా, ఎన్ని గాయాలైనా మౌనంగా భరించాడే కానీ ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడలేకపోయాడు. ఎందుకు? చేతగాకనా? ఎందుకు? బలం లేకనా? ఆయన ఒక్కసారి తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహముల దూతలను దేవుడు పంపుతాడు, నా తండ్రి పంపుతాడని పేతురుతో సెలవిచ్చిన దేవుడు. అంటే ఇంచుమించు 72,000 దూతలను పంపించగలుగుతాడంట దేవుడు. ప్రార్థన చేసి ప్రభువా నాకు సహాయం చేయి, తండ్రి నాకు సహాయం చేయంటే 72,000 సేనా వ్యూహములను దేవుడు పంపుతాడు. ఒక్క దేవదూత ఎంతమందిని చంపుతుంది తెలుసా? 180,000 మందిని చంపుతుంది. అప్పుడు 72,000 దేవదూతలు ఎంతమందిని చంపుతాయి? మన క్యాలిక్యులేటర్లు సరిపోవు. 72,000 ఇంటూ 180,000 ఇంటూ అనేకములు, అంటే ఇంకా అట్లాంటివి ఎన్నో లెక్కలేనన్నివి. సేన అంటే అనేకములు. అట్లాంటి దూతలను పంపగలుగుతాడు నా తండ్రి ప్రార్థన చేస్తే అన్న దేవుడు మరి ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే ఆ ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడాలి. మరొక ప్రవచనాన్ని మనం చూద్దాం చూడండి. 69వ కీర్తన 21వ వాక్యాన్ని మనం చదివితే చేదు చిరకను గూర్చినటువంటి ప్రవచనం అక్కడ చదువుతాం చూడండి. 69వ కీర్తన 21వ వాక్యం. చాలు. ఇక్కడ చేదును చిరకను త్రాగనిచ్చారు. దాహమేస్తుంది అని కేకలు వేస్తూ ఉన్నప్పుడు, దప్పికేస్తుందని కేకలు వేస్తున్నప్పుడు నాకు చేదును త్రాగనిచ్చారు, నాకు చిరకను త్రాగనిచ్చారు అని ఆ కీర్తనకారుడు ప్రవచించిన ఆ ప్రవచనం ప్రవీణ యేసుక్రీస్తు వారిలో నెరవేర్చబడడం మనం చూస్తాం చూడండి. 27వ అధ్యాయము మత్తయి సువార్త 34వ వచనాన్ని ఒకసారి మనం చదివితే చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. అక్కడ ప్రవచనం యేసుక్రీస్తు వారిలో నెరవేర్చబడింది. ప్రతి ప్రవచనం నెరవేర్చాడు దేవుడు. ఏ ఒక్క ప్రవచనాన్ని విడిచిపెట్టకుండా అన్ని ప్రవచనాలు ఆయనలో నెరవేర్చబడ్డాయి. అందుకే ఆ కీర్తనకారుడు అన్నాడు, ఇదిగో నాకు దాహం వేస్తుందంటే వారు నాకు చేదునిచ్చారు, చిరకనిచ్చారు అని ఆయన ప్రవచనం యేసుక్రీస్తు వారిని గూర్చినదే. అందుకే ఆయనకు ఇక్కడ ఏం చేశారు? కపాలం అనబడిన స్థలములో శిలువ వేసిన తర్వాత చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి. ఎందుకు? చిరకను ఎందుకు ఇచ్చేవాళ్ళు అంటే ఆ దెబ్బలను తట్టుకోవడానికి, ఆ నొప్పిని తట్టుకోవడానికి, ఆ గాయాలలో నుంచి వస్తున్న నొప్పిని, బాధను తట్టుకోవడానికి కొంచెం చేదు చిరక త్రాగితే ఆ చేదులో, మత్తులో, ఆ మైకములోనైనా కొంచెం నొప్పిని తట్టుకుంటారు, భరిస్తారని.
ఇప్పుడు ఆయన ఆ చేదు చిరకం త్రాగాడు అనుకోండి, ఆ మత్తులో కనుక తట్టుకున్నాడు, లేకపోతే ఆయన వల్ల ఎక్కడ అయ్యిద్ది అని ప్రశ్నిస్తారు. అందుకనే ఆ మత్తులో కాదు, ఆ మైకంలో కాదు ఆయన దెబ్బలు తట్టుకుంది, స్పృహ కలిగి ఆయన మెలకువ కలిగి ఆ దెబ్బలు తిన్నాడు. ఏదో మైకంలోనో మత్తులోనో కొట్టిన దెబ్బలు కాదవి. ఆయన స్పృహ కలిగి కళ్ళ ముందు అందరినీ చూస్తూ ఉన్నాడు. కొడుతున్న వాడిని చూస్తున్నాడు, తిడుతున్న వాడిని చూస్తున్నాడు, దూషిస్తున్న వాడిని అందరినీ చూస్తూ కూడా కళ్ళ ఎదుట దూషిస్తున్నా, కొడుతున్నా, చేదు చిరకను త్రాగిస్తున్నా కూడా ఆయన తాగకుండా, అంటే ఇవి నేను స్పృహ కలిగి అనుభవిస్తున్నానని. చేదైన జీవితాలను మార్చిన దేవుడు ఆయన. మన కొరకు ఆయన చేదు చిరక త్రాగవలసిన కారణం ఏంటి అంటే ఆయన మన చేదైన జీవితాలను మార్చాలని. అందుకనే నిర్గమకాండంలో ఒకసారి మనం చదివితే, ఇశ్రాయేలీయులందరూ ప్రయాణం చేస్తూ ఒక చోటికి వచ్చినప్పుడు ఆ చోటి నీళ్ళన్నీ చేదైనవి. అందుకే విసిగెత్తిపోయి మాట్లాడుతూ ఏడుస్తారు. ప్రభువా, మోషే దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తారు, మోషే దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుతారు. నిర్గమకాండం 15వ అధ్యాయము 22 నుంచి 25 వచనాలు మనం చదివితే, ఈ మెరీబా జలములన్నీ చేదైనవి, ఈ నీళ్లు మేము ఎలా త్రాగుతామని బ్రతిమలాడుతూ ప్రార్థిస్తూ మొరపెడుతూ ఉన్నప్పుడు ఒక చెట్టును నరికి ఆ నీళ్ళలో వేసి చేదైన నీళ్లను మధురములుగా మార్చాడంట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ఉన్న చేదును తొలగించడానికి దేవుడు చేదు చిరక త్రాగవలసి వచ్చింది. ఈరోజు మన జీవితాల్లో ఉన్న చేదైన పాపాన్ని, మన జీవితాల్లో మన హృదయాల్లో నాటుకుపోయిన పాతుకుపోయిన చేదైన వేరును తొలగించడానికి దేవుడు ఆ చేదును త్రాగవలసి వచ్చింది. అందుకే దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయి, యెరూషలేమును బెత్లెహేమును విడిచి వెళ్ళిపోయినటువంటి నయోమి మాట్లాడుతుంటారు, అయ్యా నన్ను మారా అనకండి, నన్ను నయోమి అనకండి, మారా అని పిలవండి అంటది. ఎందుకంటే నా జీవితం చేదైపోయింది. నేను దేవునికి దూరం అయిపోయినప్పుడే నా జీవితం చేదైపోయింది. నా భవిష్యత్తు చేదుగా మార్చబడింది, నా అనుభవం చేదుగా మార్చబడింది. నా భర్తను కోల్పోయాను, నా కుమారులను కోల్పోయాను, సమస్తాన్ని కోల్పోయినటువంటి చేదుగా మార్చబడ్డాను. నా జీవితం చేదే. ఇంకా నయోమని పిలవద్దు. నయోమి అంటే మధురం. నన్ను మధురమైంది, తీయనైందని పిలవద్దు అండి. ఎందుకంటే నా జీవితం ఏమంత తీయగా లేదు, నా జీవితం ఏమంత మధురంగా లేదు, నన్ను చేదయింది లేదా మారా అని పిలవండి అంటే దేవుడు మరలా ఆమె జీవితాన్ని మారా బ్రతుకులో నుంచి మధురముగా మార్చాడు. ఆమె కోడలకు మరలా బోయాజునిచ్చి వివాహం చేయడం, బోయాజు గర్భములో నుంచి దేవుని వారసులు, దేవుని యొక్క యేసుక్రీస్తు వారి వంశావళులు మరలా ప్రారంభించబడ్డం మనం చూస్తాం. అందుకనే చేదైన జీవితాలను మార్చడానికి దేవుడు చేదు త్రాగవలసి వచ్చింది. ఆ చేదును భవిష్యత్తు త్రాగలేదు కూడా అయినా ఆ ప్రవచనం నెరవేరాలి గనక చేదు చిరకను ఆయనకు త్రాగనిచ్చిరి అన్న ప్రవచనం అక్కడ నెరవేర్చబడింది. మరొకటి చూస్తాం చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదివితే, అక్రమకారుల్లో ఎంచబడతాడని ప్రవచనం చూడండి. 53వ అధ్యాయము 12వ వచనం. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. చాలు, అక్రమకారులలో ఒకడిగా ఎంచబడెను. మరణ సమయములో అతడు అక్రమము చేయువారిలో ఒకడు అని ఎంచబడ్డాడు. అంటే ఎవరు? యేసుక్రీస్తు వారే. మరలా మనం ఆ ప్రవచనాన్ని చూస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన దగ్గర 2 దొంగలు ఉన్నారంట. ఇప్పుడు ఆ దొంగలతో పాటు సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారిని కూడా ఎవరని అంటారు ఇప్పుడు చూసేవాళ్ళు? ఆ దొంగలతో పాటు సిలువ వేయబడ్డాడంటే ఈయన ఏదో ఒక దొంగ అయి ఉంటాడు. అక్రమకారులను సిలువ వేసి చంపేసినప్పుడు ఈయన చంపేశారంటే ఈయన కూడా ఏదో ఒక అక్రమం చేసే ఉంటాడు అని అనుకుంటాం. చూడ్డానికి అలాగ అనిపిస్తూ ఉంది కనుక అక్రమకారుల్లో ఒకడుగా ఎంచబడాలని ప్రవచనం ఉంది కనుక ఆయన సిలువలో దొంగల మధ్యలో సిలువ వేయబడ్డాడు. ఆ దొంగలతో పాటు ఒకడిగా పిలవబడ్డానికి. అందుకే ఈరోజు ఆయన కూడా అతిక్రమం చేసిన వారిలో ఒకడుగా ఎంచబడ్డాడు. అక్రమకారుల్లో ఒకడిగా ఆయన ఎంచబడ్డాడు. ఒక పోలీస్ జీబులో నుంచి నేను దిగాను అనుకోండి, ఏమనుకుంటారు? మా సార్కి ఎంత విలువ, ఎంత గౌరవం, పోలీసులు చిడిచి వెళ్ళిపోతున్నారు ఇంటి దగ్గర అంటారా? ఏం చేశాడో మా సారు,
ఏం చేశాడో మా సార్ని పోలీసులు పట్టుకుపోయి జీపులో అందుకే పోలీసులు జీప్ ఎక్కితేనే తప్పు చేశాడు అనుకుంటారు చాలామంది. కొన్నిసార్లు ఏది దొరక లిఫ్ట్ అడిగితే ఒకవేళ వాళ్ళు లిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఏం చేశాడో మా సార్ కూడా కదా. అంటే నేనేం చేయకపోయినా మీకు అది తెలియకపోయినా ఎందుకు అనుకున్నారు ఏమేం చేశాడని అంటే ఆ సిచ్యువేషన్ అలాంటిది. ఆ జీపులో నుంచి దిగడమే, పోలీస్ జీపులో నుంచి దొంగల్ని ఎక్కువ వాళ్ళు ట్రావెల్ చేసేది. జీబులో వెనక ఎవరిని ఎక్కించుకుంటారు? దొంగల్ని, దుర్మార్గుల్ని, తప్పు చేసిన వాళ్ళని, అరెస్ట్ చేసిన వాళ్ళని. కాబట్టి ఇప్పుడు ఆ సిలువలో దొంగల మధ్యలో, అక్రమకారుల మధ్యలో ఈయన కూడా సిలువ వేయబడ్డాడంటే అక్రమకారుడిగా ఎంచబడ్డాడని. పేతురుతో ఒకసారి అంటాడు, శిష్యులను పంపిస్తూ సమాజంలోనికి పంపించేటప్పుడు మీ దగ్గర ఏమైనా కత్తులు ఉన్నాయా అంటాడు. లేవు ప్రభా, కత్తులు ఏం మన దగ్గరలో ఒక్కటి ఉంది అంటే, సరేలే ఇంక చాలు సరిపోతుంది, అయినా అవసరమైతే బట్ట నమ్మైనా సరే కత్తి కొనుక్కోండి అన్నాడు దేవుడు. ఏం చేయాలంట? బట్ట నమ్మి ఏం చేస్తారు ఇంటికి పోయిన తర్వాత? ఇనప సామాన్లని పిలిచి, అంతేనా, పాతబట్టలు కొనే వాళ్ళని పిలిచి బీరవ ఖాళీ చేసి ఒక 4-5 కత్తులు కొని పెట్టుకోండి. అదిగా దాని అర్థం. అందుకే అక్షరార్థకంగా తీసుకుంటే అక్షరం చంపును, ఆత్మ జీవింపజేయునని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి అక్షరార్థకంగా కాదు. ఎందుకు కత్తి తీసుకోమన్నాడంటే ఆయన దగ్గర ఒక కత్తి ఉంటే, కత్తి చేత పట్టబడిన వారి మధ్యలో, అక్రమకారుల మధ్యలో ఆయన కూడా ఒకడిగా ఎంచబడడానికి. లూకాసు వార్తలో మనం చూస్తాం చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 37-38 వచనాలు త్వరగా చదవండి, ముగించేద్దాం. అను వ్రాయబడిన మాట నెరవేరునట్లు ఇలాగు జరిగెను. ఆయన అక్రమకారులో ఒకడుగా ఎంచబడడానికి అలా జరిగింది. ఆ సిచ్యువేషన్, ఆ ప్రవచనం నెరవేర్చబడ్డానికి. కాబట్టి ఎన్నో ప్రవచనాలు నెరవేర్చబడినటువంటి దేవుని జీవితంలో ఆయన అక్రమకారుడు అన్న ప్రవచనం కూడా నెరవేరాలి. అందుకనే ఆయన దగ్గర, ఆయన శిష్యుల దగ్గర కత్తి కనిపించినట్టుగా, ఆయన శిష్యులు దొంగల మధ్యలో ఆయన సిలువ వేయబడినట్టుగా మనం చూస్తాం. మరొక విషయాన్ని మనం చూస్తే 22వ కీర్తన మొదటి వచనాన్ని ఒకసారి చదవండి త్వరగా. ఇంపార్టెంట్ ఓటే చెప్తాను, ఇక మెయిన్ మాత్రమే చూద్దాం. 22వ కీర్తన మొదటి వచనం. నా దేవా నా దేవా నన్నెందుకు. ఇక్కడ దావీదేనా ఆ కీర్తనకారుడు? ఎవరు చూడండి పైన. దావీదుని ఎప్పుడు విడిచిపెట్టాడు దేవుడు? దావీదుని చేయి పట్టుకుని విడిచిపెట్టాడా దేవుడు? మరి ఎందుకు అంటున్నాడు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు? ఈ ప్రవచనం ఎవరిలో నెరవేర్చబడింది? యేసుక్రీస్తు వారిలో. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనాన్ని ఒకసారి చదవండి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లమా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచేదు అని అర్థము. ఇక్కడ చూడండి, అక్కడెక్కడో దావీదు చెప్పిన మాట యేసుక్రీస్తు వారి జీవితంలో నెరవేర్చబడింది. యేసుక్రీస్తు వారు తండ్రి చేత విడిచిపెట్టబడడం, యేసుక్రీస్తు వారు తండ్రికి దూరం కావడం, అప్పటిదాకా పట్టుకున్నటువంటి చేయిని ఆ పాపము ఆయన మీద మోపబడినందుకు ఆ పాపముగా మార్చబడ్డాడు గనక ఆయన పాపముతో ఉన్న ఆ స్థితిని, ఆ చేయిని దేవుడు విడిచిపెట్టడం చూసి యేసుక్రీస్తు వారు పలుకుతున్నటువంటి మాట నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావని. ఎవరి కోసం విడిచిపెట్టాడో చేయినంటే మన కోసమే. మనందరి పాపం కొరకు, మనందరి పాపాలను క్షమించడం కొరకు దేవుడు తన చేయిని విడిచిపెట్టాడని ఆ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. మరొకటి మనం చూడగలిగితే 31వ కీర్తన 5వ వచనాన్ని చదివే ప్రయత్నం చేయండి త్వరగా. 31వ కీర్తన 5వ వచనం. చాలు. ఇక్కడ నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాం. ఆ కీర్తనకారుడు అనలేదుగా ఎక్కడ. ఎవరన్నారు? లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనంలోనే ఇందాక చదువుకున్న దగ్గరే గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పి ప్రాణము విడిచెను. అక్కడ కీర్తనాకారుడు పలికిన ప్రవచన ఇక్కడ యేసుక్రీస్తు వారి జీవితంలో నెరవేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరొకటి ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 9వ వాక్యం చదవండి త్వరగా. ఆమోసు గ్రంథము
8వ అధ్యాయము 9వ వచనం. ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేసి చీకటిని కలుగజేయుదును. ఎక్కడ కలిగింది మధ్యాహ్నం చీకటి? చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం చదవండి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మింది. మధ్యాహ్నం చీకటి వచ్చిందంట. ఎక్కడైనా చూసారా 3 గంటలప్పుడు చీకటి అవుతుందా? ఎంత మబ్బులు గమ్మినా వర్షాకాలమైనా కనీసం మనుషులను చూడగలిగేటంత చీకటైన ఉంటుంది, కానీ మరీ చీకటి ఉండదు. అయితే ఆ ప్రవచనం ఆమోసు గ్రంథకర్త చెప్పిన ఆ ప్రవచనం యేసుక్రీస్తు వారు ప్రాణం విడవడానికి ముందు ఒక్క క్షణం ముందు జరిగింది. చూడండి, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి. అప్పటిదాకా ఎప్పుడూ మధ్యాహ్నం చీకటి కాలేదు. ఎప్పుడు అంతకు పూర్వం మధ్యాహ్నం 3 గంటలప్పుడు చీకటి కాలేదు. ఆ రోజే ఎందుకు చీకటి అయ్యింది అంటే అది ప్రవచన నెరవేర్పు. ఆ రోజు ఖచ్చితంగా చీకటి కావాలి. ఒక పరమాత్ముడు, ఒక కారణ జన్ముడు చనిపోయిన రోజు చీకటి అవుతుంది అని ప్రవచనం ఉంది. మరి ఈరోజు చీకటి పడింది ఆయన చనిపోయినప్పుడు అంటే ఆయనే ఆ కారణ జన్ముడు, ఆయనే ఆ రక్షణకర్త అని. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో చెప్పబడిన ప్రతి ప్రవచనం నెరవేర్చబడింది. ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన జన్మను గూర్చినటువంటి ప్రవచనాలు ఉన్నాయి, ఆయన అద్భుత కార్యాలను గూర్చిన ప్రవచనాలు ఉన్నాయి, ఆయన చావును గూర్చిన ప్రవచనాలు కూడా ఉన్నాయి. ఇందాక మనం చూసినవన్నీ ఆయన మరణాన్ని గూర్చినటువంటి ప్రవచనాలు. ఆయన ఎలా చనిపోతాడో, ఆయన ఎవరి చేతికి అప్పగించబడతాడో, ఆయన ఏం చేయబడతాడో, ఆయన కొడుతున్నప్పుడు ఎలా ఉంటాడో, ఆయన ఏం చేస్తారో, ఆయన అంగీ కొరకు ఏం చేస్తారో, ఆయన తల మీద ముళ్ళు కిరీటం పెట్టి ఏం చేస్తారో ప్రతి సంఘటన పూసగుచ్చినట్టుగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముందే ప్రవక్తల ద్వారా ప్రవచించి పెట్టాడు. ఇంక్లూడింగ్ ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ఎముక ఒక్కటి కూడా విరగదన్న ప్రవచనం ఉంది. ఆయన ఎవరి దగ్గర పాతి పెట్టబడతాడన్న ప్రవచనం కూడా ఉంది. చూడండి, ఆ ఒక్క వచనం ప్రవచనం మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 53:9 చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వాక్యం. త్వరగా ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. చాలు, అతడు చనిపోయినప్పుడు ఎవరి దగ్గర ఉంచబడ్డాడంట? ధనవంతుని దగ్గర. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57 నుంచి కొన్ని వచనాలు చదవండి త్వరగా. యేసు శిష్యుడుగానున్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపనాజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతితో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. చాలు, ఇక్కడ యేసుక్రీస్తు వారి జీవితంలో అన్ని ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. చివరిగా ఆయన ఎక్కడ సమాధి చేయబడతాడన్న ప్రవచనం నెరవేరలేదనుకోండి, ఇంతవరకు విన్న వాక్యం ఈయనను గురించి కాదేమో అని అనుకుంటాం. అన్నీ ఒక్కటి నెరవేరకపోయినా బహుశా ఈయన కాదేమో మెస్సయ్య అనుకుంటారు. అందుకని అన్నీ నెరవేరాల. ఏంటి? చివరిగా ఆయన ధనవంతుని యొద్ద ఉంచబడెను. ఇప్పుడు ఆయన సమాధి ఎవరి సమాధిలో ఉంచబడ్డాడు? అరిమతయి యోసేపు. ఆయన ఎవరు? ఒక ధనవంతుడు. ఆయన బ్రతికుండగానే ఒక సమాధిని తొలిపించి పెట్టుకున్నాడు. ఆయన యాజకులను అడిగి యేసుక్రీస్తు వారి దేహాన్ని తీసుకెళ్ళిపోయి ఆయన సమాధిలో ఉంచబడ్డాడు. అరిమతయి యోసేపు ఎందుకు అడగాల? ఆయన సమాధిలోనే ఎందుకు ఆయన పడుకోవాలంటే లేఖనముల నెరవేర్పది. ఆ ప్రవచనం నెరవేరాలి గనక అందుకే అన్ని ప్రవచనాలు నెరవేరాయి. ఒక్కటి కూడా వీడియో పెట్టవలేదు. ఇంకా కొన్ని చూపించలేదు, మీకు సమయం పరిగెత్తుతుందని. చాలా ప్రవచనాలు, ఇంకా నేను చూపించని ప్రవచనాలు చాలా ఉన్నాయి. ఆయన శిష్యులకు బదులుగా ఎవరు వెళ్తారో, ఆయన కొట్టినప్పుడు ఎవరెవరు పారిపోతారు, చాలా ప్రవచనాలు ఉన్నాయి. ఇంకా చాలా స్కిప్ చేసుకుంటూ వచ్చాం. అయితే అన్ని ప్రవచనాలు ఆయన అప్పగింపబడిన దగ్గర నుంచి ఆయన పడుకోబెట్టబడిన దగ్గర అన్ని ప్రవచనాలు ఒక్కటైనా మిస్ అయిందా? మరి ఆయన మరలా తిరుగులేతునన్న ప్రవచనం నెరవేర్చబడుతుంది. అన్ని ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. మరి ఆయన తిరిగి వస్తాను అన్నాడు.
ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, 22వ అధ్యాయము 11, 12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చాలు. యేసుక్రీస్తు వారు అంటున్న మాట, ఇదిగో నేను మరలా రాబోతున్నాను అని. ఇదిగో తిరిగి నేను త్వరగా వస్తానన్నాడు దేవుడు. త్వరగా రాబోతున్నానన్నాడు. ఈలోపే ఎందరైతే బాప్తీసం తీసుకుంటారో, ఎందరైతే మారు మనసు పొందుతారో, ఎందరైతే పశ్చాత్తాపడతారో వారందరినీ నాతో పాటు తీసుకెళ్ళిపోతానంటాడు. మరి అన్ని ప్రవచనాలు నెరవేరినప్పుడు ఇది కూడా తప్పకుండా నెరవేరుతుంది. మరి ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు, త్వరగా రాబోతున్నన్నాడు. ఎప్పుడో ఒకప్పుడు ఆ ప్రవచనం నెరవేర్చబడుతుంది. బహుశా ఈ రోజే ఆ ప్రవచనం నెరవేర్చబడితే మనలో ఎంతమంది ఆయనతో పాటు ఎత్తబడతాం? ఆ ప్రవచనం ప్రకారం తప్పకుండా నెరవేరుతుంది. ఆయనకి ఆ ప్రవచనం నిర్వీర్యమైపోయే కథ ఉండదు, లేదు నేను అబద్ధం చెప్పాననే కథ ఉండదు. అన్ని ప్రవచనాలు నెరవేర్చబడినప్పుడు ఈ ప్రవచనం కూడా నెరవేరుతుంది. ఖచ్చితంగా ఆయన తిరిగి రాబోతున్నాడు. అయితే ఆయన రాబోతున్నప్పుడు ఆయనతో పాటు ఎత్తబడే గుంపులో ఉన్నామా, విడవబడి భయంకరమైన నరకాగ్నిలో పడవేయబడే గుంపులో ఉన్నామా? ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకునండి. నిజంగా అన్ని ప్రవచనాలు నెరవేర్చిన దేవుడు ఈ యొక్క ప్రవచనాన్ని కూడా నెరవేరుస్తాడు. త్వరగా రాబోతున్నాను అని చెప్పినటువంటి దేవుడు త్వరగా రాబోతున్నాడు గనక ఈ సమయంలో మనమందరం పరీక్షించుకుందాం. అన్ని ప్రవచనాలు నెరవేరినట్టుగానే ప్రభువా నువ్వు రాబోతున్నావు అన్న ప్రవచనం కూడా నెరవేరితే ఈరోజు నేను సిద్ధంగా లేను ప్రభువా, నేను ఇంకా పాపములో జీవిస్తున్నాను, దయతో నన్ను క్షమించు ప్రభువా. అన్ని ప్రవచనాలు నెరవేర్చిన నీకు ఈ ప్రవచనం కూడా అడ్డు కాదని తెలుసుకుంటున్నాను ప్రభువా. నీ రాకడకు సిద్ధపడే కృపను దయచేయి ప్రభువా. నీ రాకడకు ఇంతవరకు నేను సిద్ధపడలేదు, కానీ ఇకనైనా నా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువా నీ కొరకు, నీ రాకడ కొరకు నేను సిద్ధపడతాను ప్రభువా. నీ రాకడ కొరకు ఎదురు చూస్తాను ప్రభువా. నా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతాను ప్రభువా అని ఒప్పుకునే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకుందాం. మోకరించగలిగే వారందరూ మోకరించే ప్రయత్నం చేయండి. పాపాన్ని ఒప్పుకొని ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలనుకున్న వారందరూ మోకరించే ప్రయత్నం చేయండి. మోకాల్లో నొప్పితో కూర్చున్నా పర్వాలేదు, కానీ మోకరించగలిగే ఆరోగ్యము, శక్తి దేవుడు ఇచ్చినప్పుడు మోకరించగలిగితే మోకరించే ప్రయత్నం చేయండి. విధేయులుగా దేవుని దగ్గర కనపరుచుకునే ప్రయత్నం చేయండి. రైట్, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, మీ ఉన్నతమైన, శ్రేష్టమైన, అత్యున్నతమైన, అతి మనోహరమైన పాదములకు వేల కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. ఇంతవరకు తండ్రి మీ మరణం వెనక దాగి ఉన్న ప్రవచనాలన్నిటినీ ఏ విధముగా మీరు నెరవేర్చారో మేము చూసాం తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభువా. అన్ని ప్రవచనాలు కల్లారా నెరవేర్చబడ్డం మేమే చూసాం తండ్రి. ఎవరు నిన్ను అప్పగిస్తారో, ఎంతకు అప్పగిస్తారో, అప్పగించబడిన ఆ క్రయధనం ఏం చేస్తారో తండ్రి, నిన్ను కొడుతూ ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావో, నీ అంగీని ఏం చేస్తారో తండ్రి, నిన్ను సిలువలో ఏ విధంగా వేలాడదీయబడతారో, ఎంతమంది మధ్యలో వేలాడదీయబడతారో, నేను సమాధి చేసినప్పుడు నువ్వు ఏం పలుకుతావో, నీ మాటలు ఎలా ఉంటాయో, నీ క్షమాపణ ఎలా ఉంటుందో, అన్ని ప్రవచనాలు నెరవేర్చబడ్డం మేము కల్లారా చూస్తూ ఉన్నాం ప్రభువా. అయితే నీవు రాకడలో మరలా తిరిగి రాబోతున్నావన్న ప్రవచనం కూడా అతి త్వరలో నెరవేర్చబోతున్నావని నమ్ముతున్నాం ప్రభువా. ఆ రాకడ కొరకు తండ్రి సిద్ధపడగలిగే కృపను దయచేసినందుకు నీకే స్తోత్రాలనైనా. మోకరించిన వారిలో ఇంకా ఎవరైనా నీ రాకడ కొరకు ఎదురు చూడక ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరుతుందోలే అని నిర్లక్ష్యంగా ఉన్న వారందరినీ దయతో క్షమించి, ఈరోజైనా ఆ ప్రవచనం నెరవేర్చబడుతుందని జాగ్రత్త పడి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి నీ మరణాన్ని అంగీకరించి మీరు దేవుని కుమారుడిని ఒప్పుకొని అంగీకరిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం. వెత్తబడిన వాక్యం అనేకుల హృదయాలలో ఫలించడానికి మీరే కృప చూపించమని, మీ మరణాన్ని మేము అంగీకరించిన వారమై మా మరణం వరకు నీ మరణమును నమ్మకముగా ప్రకటించే కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభువా. నిన్ను కొడుతున్నా, తిడుతున్నా, దూషిస్తున్నా, అవమానిస్తున్నా, గడ్డము పెరిగి వేస్తున్నా, వీపుల మీద గుద్దుతున్నా, తల మీద కిరీటం ఉంచినా, బత్తెములతో కొడుతున్నా, కొరడాలతో కొడుతున్నా, ఉమ్మి వేస్తున్నా సహించావు, ఓపిక పట్టావు, ఓర్చుకున్నావు. కారణం ఏంటంటే ప్రవచనమే ప్రభువా. నువ్వు మౌనంగా ఉంటావన్న ప్రవచనం నెరవేర్చడానికే తండ్రి. శక్తి లేక కాదు, చేత కాక కాదు, కానీ
బలహీనులమైన మా పాపాన్ని తొలగించి మమ్మల్ని బలవంతులుగా చేయడానికి మాత్రమే నువ్వు మౌనంగా ఉన్నావని మేము లేఖనాల ద్వారా నేర్చుకున్నాం ప్రభువా. నిజముగా ఈ వాక్యాన్ని మా అందరి హృదయాలలో ఫలింపజేయమని ప్రార్థిస్తూ మరొకసారి నీ వాక్యానుసారంగా జీవించగలిగే కృపను దయచేయమని మోకరించిన వారందరినీ వారి కుటుంబాలను మీరే దయతో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని ఈ మధ్యాహ్న కాల సమయంలో మెండైన దీవెనలు మా అందరిపై కుమ్మరించి నడిపించుమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో వినయముతో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.